పెళ్లి కాకముందు మా అమ్మ నన్ను ఒక మాట అనేది, "మీ ఆయన సంపాదన అంతా చీపుర్లకే సరిపోయిద్దని." నిజంగానండి. ఒక నెల కూడా వచ్చేది కాదు చీపురు కట్ట. అలా ఊడుస్తూనే ఉండేదాన్ని. అందులో మా ఇంటి ఎనకాల వేప చెట్టు ఉండేది. ఇంక వేప చెట్టు ఉంటే అందరికి తెలిసిందే గదా! ఆకు రాలుతానే ఉంటది. ఆకు రాలినప్పుడల్లా ఊడ్చేదాన్ని. పక్కింటి వాళ్ళు ఈ పిల్లకేమైనా పిచ్చా? చదువుకోకుండా చీపురు కట్ట పట్టుకునే ఉంటదని ఎగతాళి చేస్తారని మా అమ్మ నన్ను ఊడ్చినప్పుడల్లా తిడతా ఉండేది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పాపం మా అమ్మకి తెలియని విషయం ఏంటంటే, నా పెళ్లి తర్వాత నుండి ఈ ప్లాస్టిక్ చీపుర్లొచ్చినాయి. ముందుగానే తెలుసుంటే తిట్టేది కాదేమో అని. ఈ ప్లాస్టిక్ చీపురు అస్సలు అరిగిపోదండి. ఎక్కువ రోజులు రావాలంటే వారానికి ఒకసారి నేనేం జేస్తానంటే, బట్టలు ఉతికే బ్రష్ ఉంటది గదా! ఆ బ్రష్ పెట్టేసి సేమ్ బట్టలు ఉతికినట్టే ఉతికేసి క్లీన్ జేసి పెట్టేస్తాను. ఇలా అయితే దాని మీద ఉన్న దుమ్మంతా పోయి ఎక్కువ రోజులు రావటానికొస్తది. మాక్సిమం నేను దీనికన్నా ముందు కొనిన చీపురి 2 ఇయర్స్ వాడాను. అది ఇప్పుడేం జేస్తున్నానంటే బయట ఊడవటానికి యూజ్ చేస్తా. బయట ఒక చీపురు వాడతా, ఇంట్లో ఒక చీపురు వాడతా. సారీ బట్టలు ఉతికినట్లంటే బండకేసి బాదకండి. జస్ట్ బ్రష్ పెట్టేసి ఉతకండి. అదే బ్రష్ పెట్టేసి అనేసి ఒకసారి నీళ్ళలో తడిపేసామనుకోండి దానికున్న డస్ట్ పోతది.